బీఆర్ఎస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి ఇటు పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలపై గులాబీ బాస్ ఆరాధిస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి తీరుపై కేసీఆర్ సీరియస్ అవుతున్నారు. పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా గొడవ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమిని అంగీకరించకుండా నెపాన్ని పట్నంపై నెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బలం లేనప్పుడు పోటీ ఎందుకు చేసినట్లని ప్రశ్నించారు. పట్నం మహేందర్ రెడ్డికే టికెట్ వదిలేయాల్సిందని చురకలంటించారు. బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ సీరియస్ అవుతా ఉంది. పట్నం పైలట్ గొడవపై ఇప్పటికే గులాబీ బాస్ ఆరాధిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నాడు తెలుసుకుందాం. నరసింహరావు, ఇప్పటికే గులాబీ బాస్ వీరిరువురి మధ్య కొంత గొడవల నేపథ్యంలో సీరియస్ అయినట్లుగా తెలుస్తా ఉంది కదా. మరొక వైపు పట్నం మాట్లాడుతుండగా గొడవ చేయడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు మొత్తంగా? ఎస్ నవీన్, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసము పార్టీ ఐక్యంగా పనిచేసి గెలుపు కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటి కోసము పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావడం కోసము సన్నాహక సమావేశాలను బీఆర్ఎస్ భవన్ లో, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్వహిస్తా ఉంది. ఇలాంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్యన అంతర్గత విభేదాలు బయటపడవనేది బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ప్రధానంగా నిన్న చేవెళ్ల పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, ఆయన సమావేశంలో మాట్లాడుతుండగా పైలట్ రోహిత్ రెడ్డి వర్గము అభ్యంతరాలను వ్యక్తం చేయడము, గొడవకు దిగడము, స్వయంగా పైలట్ రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి నుంచి దురుసుగా దూకుడుగా ముందుకు వెళ్లడం పట్ల, ఇది పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరగడం పట్ల ఎక్స్పోజ్ కావడంతో దీనిపైన గులాబీ బాస్ కేసీఆర్ ఆరా తీశారు. అసలు ఓటమికి కారణం అంటూ ఒక వ్యక్తిని, అంటే గెలుపు ఓటములకి ఒక వ్యక్తి పట్నం మహేందర్ రెడ్డి కారణమని డిసైడ్ అయినప్పుడు మరి మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఎందుకు అడిగారు, ఎందుకు పోటీ చేశారు, అసలు గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు గెలిచే పరిస్థితి ఉన్నటువంటి, గెలిపించే సత్తా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డికి ఇస్తే అయిపోతుండే కదా. కానీ ఇలాంటి నేపాన్ని పక్కవారి మీద నెట్టేటువంటి సాంప్రదాయం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయము పార్టీ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తుంది. ఏ నలుగురు కలిసినా కానీ ఇదే చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా అందరం ఐక్యంగా యూనిటీగా ఉన్నాము, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాము అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వాల్సినటువంటి సన్నాహక సమావేశంలో ఈ విధంగా అంతర్గత సమావేశంలో గొడవలు చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. క్యాడర్ కు కూడా మంచి సంకేతాలు వెళ్ళవు. సో వీటన్నింటినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సమావేశం నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావుకి కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తా ఉంది. ఎట్ ది సేమ్ టైం నేపాన్ని పక్కవారి పైన నెట్టకుండా పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పటికైనా కానీ అందరితో కలవలుపుగా ముందుకు వెళ్లాలనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక పార్టీ అంతర్గత సమావేశాల్లో, చర్చల్లో కూడా పార్టీ నేతలు, నాయకుల మధ్యన కూడా ఇదే చర్చ జరుగుతా ఉంది. నిన్న జరిగినటువంటి గొడవ విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహరించిన తీరైన సరైనది కాదు. అందరూ ఐక్యంగా కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం ఇది పార్లమెంట్ ఎన్నికల కోసము. అలాంటి మెసేజ్ పంపేయాలి కానీ ఈ విధంగా గొడవలకు దిగడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి ఆగ్రహాన్ని పార్టీ నాయకత్వం వ్యక్తం చేస్తా ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.